హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ బేక్స్ అండ్ కుక్స్. ఇవాళ వీడియో అయితే మంచిగా మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకునే స్ట్రాబెర్రీ జామ్ అండి. మనకి స్ట్రాబెర్రీస్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా, సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను చాలా కొంచెం లేట్గానే పెట్టాను. ముందు పెట్టుంటే ఇంకా చాలామందికి యూజ్ అయ్యేదని అనిపించింది. కానీ నాకైతే ఇది రీసెంట్గానే ఒక పెద్ద బల్క్ ఆర్డర్ లాగా వచ్చిందనమాట, స్ట్రాబెర్రీ జాము. ఈ స్ట్రాబెర్రీస్ అన్నిటిని ఫస్ట్ ముందుగా మీరు బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనకు కనిపించని బ్యాక్టీరియా అండ్ ఇంకా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ప్లెయిన్ వాటర్ తీసుకుని, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుని అందులోకి మనం కొంచెం వెనిగర్, బేకింగ్ సోడా వేసి ఒకసారి వాష్ చేయాలి. వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేయాలండి. ఆ పైన ఉన్న గ్రీన్ ఏదైతే లీవ్స్ ఉంటాయో అది కట్ చేసేసుకుని మిగతా స్ట్రాబెర్రీస్ అన్నీ నీట్గా, మనం మరీ చిన్న చిన్నగా అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మనం నెక్స్ట్ ఉడికిస్తాం కాబట్టి అది చిన్న చిన్నగా అయిపోతాయి. నార్మల్ మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ పెద్దగా కాకుండా. నేనైతే ఈ 3 kgs స్ట్రాబెర్రీ జామ్ అయితే నాకు హాఫ్ అన్ అవర్ టు 45 minutes దాకా పట్టింది ఓన్లీ కట్ చేయడానికే. స్ట్రాబెర్రీస్ అనేవి మనకి సీజనల్గా బాగా దొరికినప్పుడు, మనకి తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నప్పుడు మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇదేంటి ఓన్లీ స్ట్రాబెర్రీ సీజన్లోనే మనకి యూజ్ అవుతుంది, విడిగా యూజ్ అవ్వదు కదా అని అనుకుంటారు. కానీ మ్యాక్సిమం జామ్స్ రెసిపీస్ అన్నీ ఇలాగే ఉంటాయండి. మీరు ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మంచి మంచి టిప్స్ అన్నీ ఉంటాయి మధ్యలో. ఇప్పుడైతే ఈ స్ట్రాబెర్రీస్ని మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు మీకు నేను ప్రైసింగ్ చెప్తాను. ఇప్పుడైతే నాకు ఈ స్ట్రాబెర్రీస్ 200 grams 50 రూపీస్కి దొరికాయండి. ఈ 3 kgs నాకు 1200 రూపీస్ అయింది, ఓన్లీ స్ట్రాబెర్రీసే. ఇంకా దీంట్లో మనం బ్రౌన్ షుగర్ వేస్తాము. ఇంకా మనం ఉడికించటానికి ఎంత టైం గ్యాస్ యూస్ చేసామో అది కౌంట్ చేసుకోవాలి. ఇంకా మన ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో అది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా పైన దానికి మనం ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా మీరు మీ ఏరియాలోకి తగ్గట్టుగా మీరు ఎంత ప్రైసింగ్ ఇవ్వాలి. మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నారు అంటే కనుక కొంచెం మీకు కొంచెం బడ్జెట్లో పెడితే తీసుకుంటారు అని అనిపిస్తే కనుక కొంచెం తక్కువలోనే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే టేస్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. మనం బిజినెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇనిషియల్గా కొంచెం అమౌంట్ అనేది, ప్రైసెస్ అనేది తక్కువే పెట్టుకుంటే మనకి కస్టమర్స్ స్టార్ట్ అవుతారనమాట. సో మెల్లగా అప్పుడు మనం ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు ప్రైసెస్ని. ఇంకా అలాగే లేకపోతే కనుక మీరు ఆఫర్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా తీసుకుంటే ఇంత ఆఫర్ ఇస్తాను నేను, లేకపోతే 10%, 20% ఆఫర్ అని, లేకపోతే 200 grams తీసుకుంటే 50 grams ఫ్రీ ఇస్తానని, ఇలా ఏదో ఒకటి మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను మన స్ట్రాబెర్రీస్ అన్నిటిని కట్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియంలో పెట్టాను. బ్రౌన్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. బ్రౌన్ షుగర్ బదులు మీరు జాగరీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ ఎందుకు వేస్తున్నాను అంటే అది మంచి క్యారమెల్ టేస్ట్ వస్తుంది ఫైనల్గా ఉడికిన తర్వాత. ఇప్పుడైతే నేను 400 grams తీసుకున్నాను. ఎంతకి 3 kgs స్ట్రాబెర్రీస్కి నేను అంత తీసుకున్నాను అనమాట. 3 kgs మనం జామ్ అయిపోయిన తర్వాత కూడా 3 kg వస్తుందా అంటే రాదు. ఎందుకంటే స్ట్రాబెర్రీలో వాటర్ అంతా పోయి మొత్తం అంతా అవి డ్రైగా, అంటే ఒక ముద్దలాగా అయిపోయే టైంకి నాకైతే 1.5 kg స్ట్రాబెర్రీ జామ్ వచ్చింది ఫైనల్గా అయితే. సో 3 kgsకి 3 kgs రాదు. అందుకని స్ట్రాబెర్రీ జామ్ ఎప్పుడు చాలా ప్రీమియం కాస్ట్ ఉంటుంది. న్యాచురల్గా, ఒరిజినల్గా, ప్రిజర్వేటివ్స్ లేకోకుండా మనం ఫ్రెష్ ఫ్రూట్స్తో చేస్తే అయ్యే కాస్ట్ అనమాట అది. సో ఇప్పుడైతే మనం నేను పెట్టగానే ఒక 5 minutesకే స్ట్రాబెర్రీస్ అన్నీ మంచిగా అందులో నుంచి వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మొత్తం అంతా బయటకు వచ్చింది. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. మొత్తం అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ఒక థిక్నెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన జామ్ అనేది రెడీ అవుతుంది. నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను పెట్టిన 10 minutesకి నేను ఇలా అయిందనమాట. చూడండి, మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పక్కనే ఉండి తిప్పుతూ ఉండొచ్చు. లేదు మీకు ఏదన్నా కొంచెం పక్కన ఉంది అది ఇది చేస్తున్నాను అంటే కనుక మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నెక్స్ట్ ఇంకొక 10 minutesకి మళ్ళీ ఇలాగా ఫుల్గా దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ పైన నురుగు ఏదైతే ఉందో అది తీసేసేయండి మీరు. అప్పుడు మంచి కలర్ అనేది వస్తుంది జామ్ అనేది. అది కనుక ఉండిపోతే కొంచెం పేల్ కలర్ లాగా ఆ రెడ్నెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే నేను పైదంతా తీసేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే తీయచ్చు, లేదంటే లేదు. కానీ తీస్తే మంచి కలర్ వస్తుంది అంతే. ఇప్పుడైతే ఈ స్ట్రాబెర్రీస్ జామ్ ప్రైసింగ్ ఏంటంటే, మీరు ఇవన్నీ ఏవైతే నేను ముందుగా చెప్పానో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయ్యే అమౌంట్ని మీరు మీ ప్రైసింగ్లో పెట్టుకోండి.
దానికి మీరు డిస్కౌంట్ ఇస్తారో లేకపోతే ఇనిషియల్‌గా స్టార్ట్ చేసేవాళ్ళు మెల్లగా అలా స్టార్ట్ చేయండి. లేదా మంచి జార్స్‌లో పెట్టి మీరు ప్రెజెంట్ చేస్తే చాలా బావుంటుంది. ఇంక ఇదే జామ్స్‌ని మీరు గిఫ్టింగ్‌గా కూడా ఇవ్వొచ్చనమాట. మంచి మంచి జార్స్ చిన్న చిన్నవి గ్లాస్ జార్స్ మన డీమార్ట్‌లో ఇవి తక్కువ ప్రైజెస్‌లోకి దొరుకుతుంది. సో, వాటిలో మీరు పెట్టి మంచిగా ప్యాకింగ్ చేస్తే గిఫ్టింగ్ కూడా ఇవ్వొచ్చనమాట. అలా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ఈ జామ్స్‌ని. ఎందుకంటే హోమ్‌మేడ్ జామ్స్ అనేవి ఎప్పుడు ప్రీమియంగా ఉంటాయి. ఇవ్వడానికి ఎవరికైనా గిఫ్టింగ్‌కి బావుంటాయి. చూడటానికి బావుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడు చూపిస్తున్న మన ఈ స్ట్రాబెర్రీస్ కండిషన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ తర్వాత అండి అది. అంతవరకు మనకి పట్టింది. ఇప్పుడైతే నేను అదంతా బాగా ఉడికిన తర్వాత ఇంకొక 10, 15 మినిట్స్‌లో దగ్గరికొస్తది అయిపోద్దనే టైంలో నేను లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఈ లెమన్ జ్యూస్ ఒక 5 టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి. అరే మీరు తీసుకునేది కొంచెం క్వాంటిటీ అయితే గనక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ లెమన్ జ్యూస్ అనేది వేయడం వల్ల మనకి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మరీ ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే ఆ లెమన్ టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. స్ట్రాబెర్రీస్ ఆల్రెడీ పుల్లగా ఉంటాయి. సో, లెమన్ ఎక్కువ వేసేస్తే ఇంకా ఎక్కువ పులుపొస్తుంది. లెమన్ జ్యూస్ అనేది ఒక ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. లెమన్ జ్యూస్ బదులు మనం వెనిగర్ కూడా వేయొచ్చు. ఇంకా ఇది చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్ వేస్తే థిక్‌నెస్ అనేది పెరుగుతుంది. ఇంకా టేస్ట్ కూడా బావుంటుంది. హెల్తీగా ఉంటుంది. నాకిచ్చిన ఆర్డర్ అయితే చియా స్ట్రాబెర్రీ జామ్ అనమాట. సో, అందుకని ఇది వేశాను. మీకు వద్దనుకుంటే అది స్కిప్ చేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయొచ్చు. ఒక 10 మినిట్స్‌కి అది కూల్ డౌన్ అయిన తర్వాత ఇంకా థిక్‌గా అవుతుంది. చియా వేసిన జామ్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ థిక్‌నెస్ ఉంటుంది. అందుకని చియాస్ వేసిన తర్వాత ఒక 5, 10 మినిట్స్‌కే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా థిక్ స్టేట్‌లో ఉన్నప్పుడు మీరు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మంచిగా దాన్ని ఉడికించండి. ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత చూడండి ఇలా థిక్‌గా అయిపోతుంది. మీరు దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోమని చెప్పండి మీ కస్టమర్స్‌కి కూడా. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఏం లేవు కాబట్టి ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఫ్రిడ్జ్‌లో తప్పకుండా పెట్టాల్సిందే. సో, ఇదండి చూసారు కదా! చల్లారిన తర్వాత మంచి థిక్‌నెస్ వచ్చింది. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.